ఒకసారి చూపు దిగన్న ధన్యవాదే పబ్లిక్ ఈజీగా బండ్లు వెళ్ళాలి మీటింగ్ పెట్టుకోవాలంటే ఇవన్నీ తీస్తారు. అమిత్ షా కేసీఆర్ వచ్చింది కదా, కేసీఆర్ మీటింగ్ పెద్ద సీఎం ఉన్నప్పుడే వచ్చే పెద్ద మీటింగ్ ఇటు వీళ్ళకి సెంటర్ అవుతుంది, గురుకులాంబేకి వెళ్ళి ఐలాపూర్కి సెంటర్ అవుతుంది కదా పార్కింగ్. ఇవన్నీ వీళ్ళందరికీ సెంటర్ అవుతుందా? అటు జగిత్యాలకి వచ్చేటోళ్ళు కూడా పార్కింగ్ అక్కడ గల్లీలకు. 1వ తారీఖు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కొరుట్ల నియోజకవర్గానికి ఎలక్షన్లో ప్రచారంగా భాగంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించేందుకు కొరుట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొరుట్ల జగిత్యాల ఈ 2 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మరి గత 120 రోజుల నుంచి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మీద మరి ఆల్రెడీ ప్రజలందరికీ కూడా చేరినవి కాబట్టి మేము ఊర్లలో పోతే స్వచ్ఛందంగా మేము వస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది, కానీ ఎలక్షన్లో అప్పుడు మా దగ్గరికి రాలేకపోయినారు. అందుకే ఈసారి తప్పకుండా మేము కొరుట్లకు వస్తాం, మీ ప్రాంతం వచ్చి ప్రజలను అంటర్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకే కొరుట్ల నియోజకవర్గంలో మనం ఇక్కడ ఈ పెద్దగుండూరు దగ్గర వెటర్నరీ కాలేజ్ ఎదురుగా స్థలాన్ని కూడా మా డిసిసి అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు విప్ గారిని వారు కూడా మేమందరం సందర్శించి మరి 1వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున దాదాపు 50,000 మంది అనుకుంటున్నాం బహిరంగ సభ. పెద్ద ఎత్తున
ఈ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతాం. శాసనమండలి సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం గౌరవ ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో నిత్యము వారు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల మధ్య ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖు రోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం రావడం జరుగుతుంది. మన ఉదయం 11 గంటలకు మన కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు నరసింహరావు గారి యొక్క వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క రాక గెలుపు కోసం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు పాదయాత్రలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పేసి అది తెరిపించే విషయంలో కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మరి దాని ద్వారా మన గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క ఏ విధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి, ఈ చెరుకు రైతులు ఏ విధంగా మేలు చేయాలి, మద్దతు ధర రైతాంగానికి ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో కూడా వారు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి అయ్యి అధికారపరంగా మరి కోరుట్ల నియోజకవర్గం, జగిత్యాల జిల్లాకు భాగం కోరుట్ల నియోజకవర్గం పెద్ద ఎత్తున వారు రావడం జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా మహిళా సోదరిమణులకు, నిరుద్యోగ యువతకు, మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన యువన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా రైతు ఆధారితటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రైతుల కష్టాల విషయంలో కానీ, రైతుల ఇబ్బందుల విషయంలో కానీ ఇక్కడ నరసింహరావు వారి యొక్క రైతుల పక్షాన వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే తక్కువ టైం ఉన్నది. మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు నిన్న వేము నరేందర్ రెడ్డి గారు మరి నరసింహన్న గారితో నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో మీరు కూర్చొని మాట్లాడి మన గ్రామాన పెద్ద ఎత్తున మరి సమీకరణ చేసే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి నిత్యం రైతుల మధ్యలో మరి వారు తపన పడుతూ రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ, మహిళా సోదరిమణులకు కానీ, బీడీ కార్మికులకు కానీ అన్ని విషయాల్లో పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, వారు శాసన మండలి ఒక అపోజిషన్ లీడర్గా శాసన మండలి ఉంటే వారు శాసన మండలిలో జరిగిన సమావేశాలు చూసుకోండి. వారు మాట్లాడిన సమావేశాల్లో పట్ల వారు మాట్లాడిన అంశం అంతా కూడా ఈ ప్రాంత చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కానీ, రైతుల కష్టాల విషయంలో కానీ, అదేవిధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో కానీ, ఇంకా మహిళా సోదరిమణులు అనేక సమస్యల విషయంలో కూడా మాట్లాడిన కాదు తప్ప ఏ రోజు కూడా ఆయన ఎక్కడ కూడా ఇంట్లో కూర్చోలేదు. ఈరోజు ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ కానీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ మన ప్రజల పక్షాన మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, ఏ రోజైనా పార్లమెంట్లో మాట్లాడిందా? నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పక్షాన నా ప్రజలకి మేలు జరగాలనే విషయం ఏ ఒక్క సందర్భం అన్నదా అని చెప్పి అంటున్నా. ఏమనంటే సోషల్ మీడియా ద్వారా ఏదైతే పెయిడ్ వర్కర్లను పెట్టుకొని ఒక అబద్ధాన్ని 10 సార్లు స్క్రోల్ చేసుకుంటూ ఏమంటే జై శ్రీరామ్ మేము దేవుని దండం పెట్టుకుని పూజ చేసుకుని బయటకు వచ్చినాం. మేము ఇక్కడ వాళ్ళందరూ దేవుని గుళ్ళకి వెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ మీటింగ్లో అన్నారు, దేవుడు దేవాలయంలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలన్నాడు. రాముడు దేవాలయాల్లో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలంటాడు. కానీ దేవుడి పేరు చెప్పి ఓట్లాడవలసిన దుస్థితి ఒక పార్టీకి వచ్చిందంటే ప్రజలకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏం మేలు చేసిన విషయాలు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఏం పని చేసిండో చెప్పాలి, ప్రజలకు ఏం మేలు చేసిండో చెప్పాలి. ఇవాళ చెప్తున్న పెద్ద రత్నాకర్ రావు గారు ఈ ప్రాంతంలో వారు ప్రాతినిధ్యం చేసినప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ పట్టుకొచ్చిన గర్వంగా చెప్తున్నాం. ఆ కాలేజ్ పేరు కూడా అతి త్వరలో ఎలక్షన్ కూడా అయిన తర్వాత కూడా నామకరణం కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. అంటే ఒక మంచి చేసే కార్యక్రమంలో కూడా ఒక మంచి నాయకుని యొక్క దిశలో కూడా మేము అందరం ముందుకు పోతున్నాం. అయితే జీవన్ రెడ్డి గారు 6 పర్యాలు ఎమ్మెల్యేగా ఇవాళ వారు మంత్రిగా పనిచేసినట్టు నిజామాబాద్ పార్లమెంట్ విషయంలో కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా చెప్తున్నాం. మీడియా మిత్రులు మరొకసారి
కరీంనగర్ పార్లమెంట్ కోసం ఏఐసీకి సంబంధించిన నాయకులు నాకు జిల్లా అధ్యక్షుడు నాకు ఫోన్ చేసినారు, మీరు కరీంనగర్ పార్లమెంట్కి జీవన్ రెడ్డి గారిని ఒప్పియమని. ఆయన ఒకటే అన్నారు, నేను చెరుకు రైతుల యొక్క సమస్య పరిష్కారం చేయాలి, పసుపు బోర్డు తీసుకురావాలి సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి ఇక్కడ రైతాంగానికి మద్దతు ధర తీసుకురావాలి, నేను నిజామాబాద్ పార్లమెంట్ కొట్లాడుతూ తప్ప నా ఆలోచన వేరే లేదని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈరోజు మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాను. దయచేసి మా కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఓ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి యొక్క గెలుపు కోసం వచ్చే పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటూ నేను పిలుపునిస్తున్నాను.